ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం చూశాను నేను. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు వీళ్ళ వరకు ఈ 11 మంది వరకు వీళ్ళు ప్రమోట్ చేశారు. వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ అయింది. ఓకే అన్న. బట్ దీన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా. కోహ్లీ చేశాడు, ధోని చేశాడు, షారుఖ్ ఖాన్ చేశాడు, సమంత చేసింది, విజయ్ దేవరకొండ చేశాడు. వీళ్ళు కూడా ప్రమోట్ చేశారు కదా. చేసిరంటే తమ్ముడు వీళ్ళకు కొంత తెలుసుంటది, అర్థమైందా? వీళ్ళకు ఎలాంటి యాప్లు అవి, పర్మిషన్ యాప్లా లేకపోతే నాన్ పర్మిషన్ యాప్లా, వీళ్ళకి సపరేట్గా ఒక లాయరు సపరేట్, ఓకే, ఒక లీగల్ టీమ్ ఉంటుంది, ఒక మేనేజర్ ఉంటాడు. ఫస్ట్ మేనేజర్ని అప్రోచ్ అవుతారు వాళ్ళు మేనేజర్ని అప్రోచ్ అయిన తర్వాత మేనేజరు ఆయనతో డిస్కషన్ చేస్తారు, హీరోలతో డిస్కషన్ చేసిన తర్వాత ఇది మనం చేయొచ్చా, చేస్తే మనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా చూసుకోండి అని లీగల్ టీమ్కి ఫస్ట్ ఒకసారి ఫార్వర్డ్ చేస్తారు. ఆ లీగల్ టీమ్ చూసుకుంటుంది అది రూల్స్ రెగ్యులేషన్స్ అది కరెక్ట్గా గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉందా, లేకపోతే వాళ్ళ పర్మిషన్ ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఓకే చేయొచ్చు, ఇది అండర్ ఆర్బీఐ సెక్షన్ పరంగా లేకపోతే గవర్నమెంట్ సెక్షన్ పరంగా చేయొచ్చు, లీగల్గా ఉంది అన్నప్పుడే వాళ్ళు అది తీసుకుంటారు. దాంట్లో కూడా చాలా ఫేక్ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఆడితే పైసలు పోతాయి. మరి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ గవర్నమెంటే పర్మిషన్ కొన్ని యాప్లకు. నేను అదే అంటున్నా కదా, అసలు సిస్టమ్ అనేది రాంగ్. ఇది అసలు రాంగ్ సిస్టమ్. అర్థమైందా? ఈ సిస్టమ్ అనేది బంద్ కావాలి. ఈ యాప్లు దీని వల్ల నాశనం అవుతారు అని తెలిసిన తర్వాత అర్థమైంది. నువ్వు క్యాషినో చూడాలి, నాకు నవ్వొస్తుంది. దాంట్లో పత్తాలు ఆడొచ్చంట, అది గిరిక ఆడొచ్చంట, వాడు ఏదన్నా ఆడొచ్చు అని, కానీ భూమి మీద ఆడొద్దంట. ఓన్లీ సముద్రంలో నీళ్ళ మీద ఆడాలి. నీళ్ళు ఏడుంటే ఆడొచ్చా? అంటే ఇప్పుడు వైజాగ్ లో నీళ్ళు ఉంటాయి, తీసుకొచ్చి ఆడొచ్చా? అంటే బోట్లలో వెళ్ళి ఆడాలంట. భూమి మీద ఆడడానికి లేదంట, కానీ నీళ్ళ మీద ఆడొచ్చంట. ఏది మన స్టేట్ లో, మన ఇండియాలో. ఎంత దరిద్రమైన రూల్ ఇది. అంటే ఇప్పుడు భూమి మీదకి వెళ్ళి వాడు షిప్ లకు పోలేడా, షిప్ లో ఆడలేడా? ఎంత దూరం ఉన్నాయి నీళ్లు? నీళ్ళ ప్రాంతం మన చుట్టే ఉంది. నీళ్ళే ఎక్కువ ఉన్నాయి కదా మనకు, ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి. అది ఈడ కాకపోతే ఇంకో దగ్గర పెడతారు. ఒక్కొక్క షిప్ లో దగ్గర కొన్ని కోట్లు, అంటే ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ అయితే అంట ఒక్కొక్క షిప్ లో. ఆ షిప్ తయారు చేయడానికే దగ్గర ఒక 50-60 కోట్లు అవుతుంది అంటే అంత లగ్జరీగా రూములు అన్ని దాంట్లోనే తయారు చేస్తారు. ఆడు ఆ భూమి మీదకి వెళ్ళి దాంట్లో ఎక్కిండంటే కథం. అది పర్మిషన్ అంటే నేను అదే అంటున్నా. ఈ సెలబ్రిటీలకి వీళ్ళు ఇప్పుడు ఏవేవో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఎంపీఎల్ అనో డ్రీమ్ 11 అసలు డ్రీమ్ 11 ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, వాళ్ళు అఫీషియల్ స్పాన్సర్ డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్. ఎందుకంటే వాడు పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఆ పర్మిషన్ ఇవ్వడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. సో పర్మిషన్ తీసుకొని ఆడిపియచ్చు ప్రజలతోని. ఇప్పుడు మెయిన్ అదే వచ్చింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటారు. ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా. అవును, సేమ్ సిగరెట్ కాన్సెప్టే. అర్థమైంది? సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, నువ్వు పోతావు, కానీ సిగరెట్లు బంద్ చేయరు. అవి అమ్మడానికి మాత్రం పాన్ డబ్బాలు ఉంటాయి, అవి అమ్మడానికి మాత్రం ఫ్యాక్టరీలు ఉంటాయి. అవి ఏడ తయారైతే తెలుసు. దాన్ని ఎవరెవరు సప్లై చేస్తారో కూడా తెలుసు. మరి వాళ్ళని మాత్రం వెయ్యరు. తాగేటోని మాత్రం మందు కాన్సెప్ట్. ఎంత దరిద్రం అంటే, తాగేటోడు అడేడన్నా ఇప్పుడు 2-3 కలిసి సిగరెట్ తాగుతుంటే వాడిని వచ్చి టక్మన్ ఫోన్ చేసి వాడిని పట్టుకొని వచ్చి ఇక ఫైన్ వేస్తాడు. మరి పాన్ డబ్బాలు ఆల్రెడీ సిగరెట్లు ఉంటాయని తెలుసు, ఆయన ఫైన్ లేయరు. మందు షాపులు ఆల్రెడీ మందు తాగితే పోతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ డేంజర్ అవి అంటారు. ఆ షాపులకు పర్మిషన్ ఇచ్చేది మళ్ళీ ప్రభుత్వం. మళ్ళీ ఆడికి వెళ్ళి వాడు దాగి వచ్చి ముంగడు రాగానే మళ్ళీ ఆడుంటారు. ఇదంతా సిస్టమ్ వల్లనే వీళ్ళందరూ చెడిపోయారు తమ్ముడు. దీంట్లో ఏంటంటే బలి పశువులు వీళ్ళయ్యారు అని తెలిసి కూడా చేసిరు. అంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఈ 11 మంది కూడా హర్ష సాయో లేకపోతే విష్ణుప్రియనో శ్యామలానో మన టేస్టీ తేజ్ వీళ్ళు చేసింది తెలిసి వాళ్ళు ప్రమోట్ చేయడం. ఎట్లా అంటే, ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, అది నన్ను పట్టుకుంటారు, నాకు ఫైన్ వేస్తారని తెలిసి కూడా చేసిరు. డేర్ చేసిరు. డేర్ అంటే ఏమవుతుందిలే, బయటికి రాలేమా, ఫైన్ కట్టి రాలేమా. ఇది ఏమైందంటే తమ్ముడు, ఇది చేస్తే నేను బయటకు రాగలుగుతాను, నాకు లా తెలుసు, లాయర్లు ఉంటారు అనేది ఒక చిన్న వాళ్ళకు ఆ భయం లేకపోవడమే.
అర్థమైందా? మన సిస్టమ్ అలా ఉందని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. అర్థమైందా? ఈడ సిస్టమ్ ఏమైతుందంటే వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళే లోపడేస్తారు. ఎందుకంటే దీనికైతే ఉరి శిక్ష వేయరు, వెయ్యరు, యావజ్జీవ కారాగార శిక్ష కూడా పెట్టి ఉండదు, కేసు తమ్ముడు, పెట్టి కేసు లాగా ఉంటది అంతే. వాళ్ళు లోపడి పోతారు, మళ్ళీ బయటకు వస్తారు. అదే ధైర్యం వీళ్ళకి, అదే ధైర్యం. అదే వాళ్ళు ఒకవేళ ఈ యాప్ని ప్రమోట్ చేస్తే, నువ్వు ఈ మందు తాగితే, నువ్వు దొరికితే, నువ్వు రావు బయటికి అని చెప్పి ఒక్కసారి స్ట్రిక్ట్గా చెయ్యి, వాడు మందు జోలికి కాదు కదా, దేని దగ్గర కూడా ఓడివాడు. కానీ వీళ్ళెవరు కూడా ఇప్పుడు క్షమించండి మాకు తెలియక చేశామని ప్రతి ఒక్కరు వీడియోలు పెడుతున్నారు. నంగి మరి ఆ కోణంలో ఎందుకని ఆలోచించకూడదు మనం? అదే తమ్ముడు, ఇప్పుడు నేను మంద అయినా ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, దొరికిన, ఇప్పుడు నేను పోయి ఏమంటా, అవునా నేను ఆయన ఇప్పుడు ఏమంటావు, ఫైన్ కట్టాలా, నా కారు తీసుకోతావా అని అంటావా? సార్ ప్లీజ్ సార్ అనుకోకుండా, పార్టీ అనుకోకుండా తాగినాం సార్, ఏదో ఒకటి చూస్తున్నట్టు వదిలేరు సార్, జర్రా ఇక నేను తెలుసు కదా సార్ ఫేము అది మళ్ళా అంటారు. అర్థమైందా? జర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు ఫోన్ చేయించుకుంటాడు, ఆడ ఎస్ఐ ఉంటే ఎస్ఐ, సిఐ ఉంటే సిఐ, ఆన్ స్పాట్లో ఆడ అవతలోడు ఎవడని పెద్దోడు అయ్యి లేపి మనోని చెప్పిండా, ఓకే సరే వెళ్ళా నెక్స్ట్ టైం చేద్దారంట. మిగతా పరిస్థితి ఎట్లుంటుంది, బతలాడితే వదులుతారు అనుకున్నావా? వదలరు. అర్థమైందా? కానీ వీళ్ళు దొరుకుతామని తెలుసు, ఇది ఎప్పటికైనా ఎఫెక్ట్ అని తెలుసు, దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు బలవుతున్నాయని తెలుసు, అయినా కూడా వాళ్ళు డబ్బు కోసం లాగా చేసి ఇదంతా కూడా తమ్ముడు. ఇక్కడ నేనేమంటా అంటే, తెలిసి వీళ్ళు చేస్తారు, తెలిసి ప్రభుత్వం కూడా చేస్తుంది. అర్థమైందా? వీళ్ళు దొరికారు, వీళ్ళు బలయ్యారు. అర్థమైందా? వాళ్ళ చేతిలో వీళ్ళు బలయ్యారు, బలి పశువులు అయ్యారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ యాప్లే రాకుండా చేయాలి, తర్వాత ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా గట్టిగా శిక్ష వేయాలి. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే భయం వస్తుంది అంటారు? ఇంక ఏం శిక్షలు వేస్తారు తమ్ముడు? వాళ్ళకి మా అంటే ఒక 3 నెలల కంటే ఎక్కువ ఉండదు. మర్డర్ చేసినోనికే 3 నెలలు. అదే డ్రగ్స్ కేసులోనే ఇప్పుడు దర్జా తిరుగుతున్నారు. ఎంతమంది మీద డ్రగ్స్ కేసు అవ్వలే, ఏకంగా 32 మంది మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయింది గతంలో. అవును, వాళ్ళని ఇప్పుడు దర్జా తిరుగుతుంది. వాళ్ళని ఏం చేయండి, వీళ్ళని ఏం చేస్తారు? అర్థమైందా? వాడు తిరగడానికి దుబాయ్ పోవడానికి, లేకపోతే బ్యాంకాక్ పోవడానికి, గోవా పోవడానికి డబ్బులు, ఫ్లైట్లు, అర్థమైందా? ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్లనే వచ్చినాయి. ఇప్పుడు మేము ఉన్నాం తమ్ముడు, షూటింగ్ పోతాం మేము, అర్థమైందా? మాకేం రావు మరి ఎక్కువ పైసలు, మగోళ్ళకి ఎక్కువ పైసలు ఏమి ఇయ్యరు. అర్థమైందా? ఛాన్స్ ఇచ్చే గొప్ప అంటారు. ఎంత కష్టపడినా సరే ఒక రోజుకి 500 1000 అంతే. సరే సీనియర్ యాక్టర్లు వాళ్ళు అనుకుంటే, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే 2000 3000 5000 అంతకన్నా ఎక్కువ రావు. మరి 2 నుంచి 5000కే బైకులు కొంటారు, కార్లు కొంటారు, విల్లాలు కొంటారు, దుబాయ్లు, బ్యాంకాక్లు, మలేషియాలు తిరుగుతామా? ఉండవు. మరి నేనే తిరగలేను ఇప్పటివరకు, ఏ కంట్రీ పోలే. మరి నేను ఈ యూట్యూబ్ నుండి మరి నేను రాకేష్ మాస్టర్ అప్పటి నుంచి ఇట్లా గుండ్లు కొట్టుకొని, టాటోలు వేసుకొని మస్తు చేసినాం వీడియోలు మేము. మరి మాకేమి వస్తలేవు పైసలు, నేను అదే కొట్టుకుంటా. నేను చాలాసార్లు డిస్కషన్ కూడా చేసినాం, ఏం తమ్ముడు ఏమో ఇన్ని వీడియోలు చేస్తాము, యూట్యూబ్లో ఇన్ని పెడతాము, మన వీడియోలు ఓవు, ప్లస్ ఎక్కువ మనకి ఎక్కువ అవి కూడా రావు, అమౌంట్ కూడా రాదు, ఎడిటర్లకు శాలరీ చేయలేము, రెంట్లు కట్టుకోలేము, ఏం తమ్ముడు అని అనుకున్నాం. అంటే బహుశా మనకి బెట్టింగ్ యాప్ గురించి మనకు తెలియకపోవడము, లేకపోతే అంటే తెలిస్తే చేద్దామనే ఇది బాగుంది. ఇప్పుడు తెలిస్తే చేద్దామని అంటే తమ్ముడు, ఇప్పుడు వ్యభిచారం చేయడము నేరం, ఓకేనా? కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ పొట్టతిప్పల కోసం చేస్తారు. అర్థమైందా? అట్లాగే ఈ బెట్టింగ్ యాప్ అనేది నేరం అని వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు ఏమైనా పొట్టతిప్పల కోసం చేస్తారా? నీకు అర్థమవుతుందా? పొట్టతిప్పల కోసం చేసేది జల్సాల కోసం చేస్తున్నారని అంటావు, అంతేనా? జలసాల కోసము, ఎక్కువ మనీ కోసం, ఎక్కువ అమౌంట్ సంపాదించడం కోసము, లగ్జరీ విల్లాల కోసం, లగ్జరీ కార్ల కోసము, లగ్జరీ ఫోన్ల కోసము, లగ్జరీ లైఫ్ కోసము, లగ్జరీ బండ్ల కోసము, ప్రతిదీ వీళ్ళు లగ్జరీగా బతకడానికే వేరే వాళ్ళని చూసి, వేరే హీరోలను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి వీళ్ళు కూడా అట్లా తయారు కావాలి, వీళ్ళు కూడా మేము అట్లా ఉండాలి అన్నట్టు వీళ్ళు ఆ యాప్లను ఎంచుకున్నారు. ఇప్పుడు మామూలుగా ప్రమోషన్ వీడియోలు చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో కూడా. వాళ్ళు నువ్వు చూసినవో లేదు, ఒక భార్యాభర్త కానీ, లేకపోతే ఇంకా చాలామంది ఒక భార్యాభర్తలు ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు,
ఫర్నిచర్ షాపులు చేస్తారు, బట్టల షాపులు చేస్తారు, గోల్డ్ షాపులు చేస్తారు, లేకపోతే విల్లాస్ చేస్తారు, ఈ రియల్ ఎస్టేట్ గురించి చేస్తారు, లేకపోతే బీర్వాల గురించి చేస్తారు, ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి చేస్తారు. వాళ్ళకంతా ఏం రావు, 5,000 10,000 వస్తాయి వాళ్ళు ప్రమోషన్ చేస్తే. వీళ్ళకి ఎంత వస్తుంది మరి? వీళ్ళకి లక్షలే లక్షలే. లక్షలే. అమ్మో. వాడు ఒక్కొక్కడు వచ్చి నాకు ఇంతొచ్చు అంతొచ్చు ఈ అంతా కూడా అర్థమైందా? వీళ్ళకి గట్టిగా శిక్ష పడితే ఇంకోడు ఎవడు ఇన్ఫ్లుయెన్సరు డేర్ చేయడు. అర్థమైందా? యాప్లను ప్రమోట్ చేసేటోడు ఎవడైతే, అంటే యాప్లు తయారు చేసేటోడు ఎవడున్నాడో వాళ్ళకి గట్టిగా శిక్ష చేస్తే వాళ్ళు తయారు కారు. అర్థమైందా?